వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి 9th క్లాస్లో ఉన్న అర్థాలన్నీ ఒకే వీడియోలో చూద్దాము. 6th, 7th, 8th క్లాస్ వరకు అయితే మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకు వచ్చేసి 9th క్లాస్లో ఉన్న అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు మరియు సామెతలు అనేవి కూడా మనం 9th క్లాస్లో చూస్తాము. అవన్నీ వీడియోస్ వైజ్గా పార్ట్స్ వైజ్గా పెడతాను. ఓకేనా. ఫస్ట్ అర్థాలు చూస్తే అంచ అంటే హంస అని అర్థం. అకుంఠిత అంటే మొక్కవోనిది, అడ్డు లేనిది అనే అర్థం. అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు అని అర్థం వస్తుంది. అతివ అంటే స్త్రీ. అధోగతి అంటే నరకం, కింద పడడం అనే మీనింగ్ వస్తుంది. అనగి పెనగి అంటే కలిసిమెలిసి ఉండడం, మింగిలై ఉండడం. అనాథ అంటే దిక్కులేనివాడు, ఆర్ఫన్ అంటాం కదా. అని అంటే యుద్ధం. ఇట్లా కొంచెం డిఫరెంట్గా అనిపించిన వర్డ్స్ని మనం ఎక్కువగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా. అనుగు అంటే ప్రియమైన. అనుజన్ములు తమ్ముళ్ళు. అనుజుడు అన్నా కూడా మనకి తమ్ముడు అనే వస్తుంది. ఈ 7th క్లాస్లో చూసాం ఆ మీనింగ్ మనం. అనుజన్ములు అంటే తమ్ముళ్ళు, అనుజుడు అన్నా కూడా తమ్ముడే. ఓకేనా. అపార్థం అంటే తప్పుగా అర్థం చేసుకొనుట, మిస్అండర్స్టాండింగ్. అప్రతిముడు అంటే సాటి లేనివాడు. అప్రతిహతము అడ్డు లేనిది. అబ్బురము ఆశ్చర్యం, వింత అనే మీనింగ్స్ వస్తాయి. అమేయము మితి లేని. అరమర అంటే భేదం. అరమర లేకుండా ఉన్నాము, కలిసి ఉన్నామంటే భేదం లేకుండా ఒకరికొకరు కలిసి ఉన్నాము అనే మీనింగ్ వస్తుందన్నమాట. అర్మిలి అంటే ప్రేమ. అలరుబోడి పుష్పము వంటి స్త్రీ. అవల ఆవల అవతల, అవతల సైడ్. అవ్యాజం అంటే కపటము లేనిది, సహజమైనది అనే అర్థం. అహర్నిశలు అంటే పగలు మరియు రాత్రి అనే మీనింగ్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆగమనం వచ్చుడు, రావటం. ఆచరణ ఆచరించేది, చేసేది అని అర్థం. ఆటోపము అంటే ఆడంబరం. ఆరామము అంటే తోట. ఓకేనా. ఆలకించుటకి మీనింగ్ వినడం, విను. హాస్యము ముఖం, మొఘం. ఇది మనకి చాలాసార్లు అడిగారన్నమాట. హాస్యం అనేది, ముఖం, మొఘం అనేది. ఈ ముఖం, మొఘం అనేవి ప్రకృతి వికృతిలో కూడా వస్తాయి. ముఖానికి వికృతి పదం ఏంటి? ముఖం అనేది ప్రకృతి అయితే ముఖానికి వికృతి ఏమిటని అడుగుతారు. మొఘం. మొఘం అనే పర్యాపదం కూడా మనకి చాలాసార్లు వచ్చిందనమాట, గుర్తుంచుకోండి. ఆహుతం అంటే ఆహుతి చేయబడినది. ఇచ్ఛ అంటే కోరిక, డిజైర్ అంటాం కదా, అట్లా. ఇరులు చీకట్లు. ఇరులు కమ్మినాయి అని అంటాము, అంటే చీకట్లు కమ్మేశాయి అని అర్థం. ఇలా అంటే లోకం. ఈ ఇలలో నీ అంతటి గొప్పవాడే లేడు అంటాం. ఇలా మీన్స్ లోకం అన్నట్టు. ఈ లోకంలో నీ అంతటి గొప్పవాడు లేడు అనే మీనింగ్ అట్లాంటివి. ఓకేనా. ఉక్కిరి బిక్కిరి అంటే ఊపిరాడని. ఉత్సాహం ఉపద్రవం. ఉద్భవించు పుట్టు. ఉద్యమము ప్రయత్నం, ప్రయాస. ఉదాత్తత గొప్పతనము, దానము. వేదమందలి ఊర్ధ్వస్వరము. ఓకేనా. వేదమందలి ఊర్ధ్వస్వరము గొప్పతనం, దానము. అంటే వేదం చెప్పే వాళ్ళ యొక్క ఊర్ధ్వస్వరం అంటే గొప్పవారు. ఓకేనా. హయ్యర్ అఫీషియల్ అన్నట్టు మన మీనింగ్లో చెప్పుకోవాలంటే. ఉదాసీనం అంటే దేని యందు ఆసక్తి లేకుండా నిరాడంబరంగా ఉండడం, చాలా సింపుల్గా ఉండడం. ఉదీప్తం అంటే ప్రకాశింపజేయబడింది. ఉన్మూలించు అంటే పెళ్ళగించు. ఉప్పెన సముద్రం యొక్క పొంగు. ఉసురు అంటే ప్రాణం. ఊసుపోక తోచక, పొద్దుపోక. ఎడాటం వచ్చేసి విషయము. ఏలనాగా అంటే యువతి. ఈ ఏలనాగా అనేది కూడా మనకి టెట్లో ఆల్రెడీ వచ్చిన బిట్ అనమాట, మీనింగ్స్లో వచ్చిన బిట్. ఎనగిన్ అంటే అధికమైన. వజ్జ గురువు. ఒరిమ ఒద్దిక. ఓర్వక అంటే భరించలేక. ఓలి క్రమము, కన్యాశుల్కము. కడలేని అనంతమైన అంటే ఒక చివరి లేనిది, ఎండ్లెస్ అంటాం కదా, అంటే అనంతమైన అన్నట్టు. కడలేని అంటే, కడలి అంటే సముద్రం. కరటము కాకి. కలత బాధ. కలత చెందకు అంటాం, అంటే బాధించకు అనేసి మీనింగ్స్ వస్తాయన్నమాట. కలికి స్త్రీ. కాలుడు యముడు. కావరము గర్వము. కావుము అంటే రక్షించుము అనే అర్థం వస్తుంది. కాసు అంటే ధనము. కినుక వచ్చేసి అలుక, కోపం. కిణాంకం చిహ్నం మరియు గుర్తు అనే మీనింగ్లు.
కీర్తి విసరుండు, కీర్తి వ్యాపించిన వాడు. కులుకు అంటే వెదజల్లు అనే మీనింగ్ వస్తుంది. కూతు అంటే కూతురు మరియు బిడ్డ అనే అర్థాలు వస్తాయి. కూరిమి అంటే ప్రేమ. కృపాణము కత్తి. కేరడం వ్యంగ్యం కారెడ్యం. కొట్నం చాకిరి. కొడిమెలు చేపలు పట్టే సాధనాలు. చేపలు పట్టే సాధనాలు ఉంటాయి కదా, వాటిని మొత్తం కొడిమెలు అంటాం. కొదువ కొరుత. కొమ్మ స్త్రీ. కొమ్మ అంటే చెట్టు కొమ్మ కాదు, స్త్రీ అని అర్థం. కొరత వేయుట శూలారోహణ శిక్ష. కోక వస్త్రం బట్ట చీర. కోరస్ గొంతు కలపటం. ఓకేనా. కోస్తా దేశం సముద్ర తీర ప్రాంతం. క్రమ్ము వ్యాపించు చుట్టుకొను పైబడు అనే అర్థాలు వస్తాయి. క్లుప్తం అంటే సంక్షిప్తం. కలుడు నీచుడు మరియు క్రూరుడు అనే అర్థాలు కలుడికి వస్తాయి. గడే చేపలు పట్టే సాధనం. ఆల్రెడీ మనం చేపలు పట్టే సాధనం ఇందాకలు కూడా చూసాం కదా, సో గుర్తుంచుకోండి. గణకుడు లెక్కలు చేసేవాడు, మ్యాథమెటిషియన్ అనమాట. గయాళి గయ్యాళి. గరము కృత్రిమ విషం. గీము ఇల్లు గృహము. గేలి వెక్కిరింపు. గోప్యం రహస్యం. గోప్యంగా ఉంచు, నేను చెప్పిన విషయం అంటారంటే రహస్యంగా ఉంచు, ఎవరికి చెప్పుకొని అర్థం. గ్రామీయులు గ్రామస్తులు. ఘనుడు గొప్పవాడు. ఘోరం భయం కలిగించేది. ఘోషించుట చాటించుట ప్రకటించుట అనే అర్థాలు వస్తాయి. చలువ చేయ సలుప. చాకచక్యం నేర్పు ఇగురం. చారు అందమైన. చుక్కల దొర చందమామ చంద్రుడు. చేయువు పని చేష్ట. చెలిమి స్నేహం సోపతి. చెలువ స్త్రీ. చేబలువు భుజబలం. చౌటమడుగు నీళ్లు ఇంకని గుంట. ఇంకే గుంట కాదు, ఇంకని గుంట చౌటమడుగు అంటే. ఓకేనా. జనత జనసమూహం. జయవెట్టు జేజేలు పలుకు. జలది సముద్రం. జలపిడుగు నీటి ఉధృతి లేదా వరద అనే మీనింగ్లు వస్తాయి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక, ఏదైనా తెలుసుకోవాలనే డిజైర్ బాగా ఉంటుందని జిజ్ఞాస అంటాం. తటాకం అన్న కూడా చెరువే వస్తుంది. తనరు ఒప్పు ఒప్పెడి. తనూజుడు కుమారుడు కొడుకు. అదే అనుజుడు అనుజన్ముడు అయితే సోదరుడు వస్తాడు. తనూజుడు అయితే మాత్రం కుమారుడు కొడుకు అనే మీనింగ్స్ వస్తాయి. గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. అనుజుడు అంటే సోదరుడు, తనూజుడు అంటే కుమారుడు. తరి సమయం. తరువు చెట్టు. తస్కరుడు దొంగ. తస్కరించారు అంటాం, అంటే దొంగతనం జరిగింది. తస్కరుడు అంటే దొంగ అనే మీనింగ్. తాలుపు ధరించెడి. తృష్ణ దప్పిక పేరాస ఇచ్ఛ. తెగువ సాహసం తెగింపు. తేజి గుర్రం. త్యజించు విడుచు. దర్శనము చూపు అద్దం కన్ను బుద్ధి. దాస్యము సేవ ఊడిగం. దిక్కము ఏనుగు గున్న. దీప్తి కాంతి వెలుగు. దూరదృష్టి ముందు చూపు. దృక్పథము చూసే తీరు ఆలోచన విధానం దృష్టి. దొంతులు పేర్చిన కుండలు వరుసలు. దోఖర్జులు బాహువులు దురదగల వారు, అంటే యుద్ధ పిపాస కలవారు, యుద్ధం చేయాలనే ఆసక్తి కలవారు. ద్రవ్యం ధనము సొమ్ము అనే అర్థాలు వస్తాయన్నమాట. ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి. ధేనువు అంటే ఆవు. ధ్వాంసం కాకి. మనకి ధ్వాంసం అనేది ఆల్రెడీ ఇంతకుముందు కూడా రిపీట్ అయింది. నజాకతు సున్నితమైన అంటే సెన్సిటివ్గా ఉన్నది అంటాం కదా. నాన్ అనగా. నాన్ అంటే అనగా అనే అర్థం వస్తుంది. నికృష్టం అధమం నీచం. నికృష్టం అంటే నీచంగా ఉంది అని అనడం అన్నమాట. నిక్షిప్తం దాచబడింది. నిబద్ధం కట్టుబడి ఉండడం, నిబద్ధతగా ఉండాలి దేని పట్లైనా అంటారు కదా, అంటే దేనికైనా సరే కట్టుబడి ఉండాలి అని అర్థం. ఓకేనా. నిరసన భోజనం చేయకుండుట. నిర్దిష్ట నిర్దేశించిన. నిర్దుష్ట స్పష్టమైన ఖచ్చితమైన. నిర్దిష్ట అంటే నిర్దేశించిన. నిర్దుష్ట అంటే
స్పష్టమైన, ఖచ్చితమైన. నిశ్చలం చలించనిది, కదలినిది. నాన్ మొటైల్ కదలనిది, కదలలేదు. మొటైల్ కాదు, నాన్ మొటైల్ అని అర్థం. నీరాట అంటే జలక్రీడ. నుడుగు చెప్పు, పలుకు. నెగులు అంటే బాధ. నెట్టవ తప్పక. నెలవేలుపు బ్రాహ్మణుడు. పట్టము పీఠము, సింహాసనం. పట్టి సంతానం, బిడ్డ. పతగమం పక్షి, పిట్ట. పదరి తొందరపడి. ఓకేనా. పరభాగ్యోపజీవి. పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడిన వాడు. పరిజనం సేవించువారు, సేవకులు, నౌకర్లు. పరిమితం కొద్దిగానున్నది, మితిగలది. పరిహాసం వెక్కిరింత. పర్రెవడు బీటలు వారడం, పగుళ్ళు వచ్చుడు. పాశ్చాత్యం పడమటి ప్రాంతం, పడమటి దేశాల సంబంధమైనది. ఇది మనకు ఆల్రెడీ టెట్లో అడగబడిన బిట్టు, పాశ్చాత్యం అనేది. పాషండు వేదబాహ్యుడు, సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడినే పాషండు అంటారు. పీడ బాధ, కష్టం. పుట్టం అంటే వస్త్రం. పుష్టి పెరుగుదల, బలం, నిండుదనం. పూను ధరించు, సిద్ధపడు. పెనగు పోరాడు. పెరిమ ప్రేమ. ప్రతిబింబం ఎదురుగా కనిపించేది. ప్రళయం కల్పాంతం, నాశనం. ప్రాకారం ప్రహారీ, చుట్టుగోడ. ప్రాచ్యం తూర్పు ప్రాంతం, తూర్పు దేశాల సంబంధమైనది. ప్రోలు అంటే పట్టణం. ఓకేనా. ఇది కూడా మనకి ప్రోలు కూడా అడిగారనమాట. 2022లో ఎవరైనా టెట్ రాసిన వాళ్ళు మన వీడియో చూస్తుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రోలు అనేది కూడా అడిగారు. బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశాన్నే బందెల దొడ్డి అంటారు. బర్బరత్వం నీచత్వము. బలిపుష్టం కాకి. బహుదా పలు రకాలుగా. బిడారం విడిది, వాసస్థానం. బుధులు పండితులు. బొంది శరీరము. బొబ్బ కేక, లొల్లి. బోకే చిప్ప. భయాకూలిత చిత్తులు భయం చేత చెదిరిన మనస్సు కలవారు. భవ్యం శుభం, యోగ్యమైనది. భ్రాంతి భ్రమ. భూపతి రాజు. మందిరము ఇల్లు మరియు పట్టణం అనే అర్థాలు వస్తాయి. మక్కువ అనేదానికి ప్రేమ, కూరిమి అనే అర్థాలు రావడం జరుగుతుంది. మగిడి అనేదానికి తిరిగి అనే అర్థం వస్తుంది అన్నమాట. మర్దనకి నూరుట, చూర్జనము. మరలబడ్డ తిరగబడ్డ, ఎదురు తిరిగిన. మస్తు చాలా. మహిషావాహనుడు అంటే యముడు. మహిషావాహనుడు అంటే యముడిని మహిషావాహనుడు అంటారు. మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి. అయ్యగారులకి ఇస్తాం కదా, మన ఊర్లో బ్రాహ్మణులకి ఇచ్చిన భూమిని దేవుడు మాన్యం అంటాం కదా, సో అట్లా అన్నమాట, సన్మానంగా ఇవ్వబడిన భూమి. మాయి మాయగలవాడు, మాయదారి. మార్తుడు శత్రువు. అదే మర్త్యుడు అంటే మనిషి అని అర్థం. మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు, అవివేకం. మేధ తెలివి. మోతాడు ముక్కుతాడు లేదా పశువులకు వేసేది. కొన్ని బాగా పొగరుగా ఉన్న ఆవులకి అట్లా గేదెలకు కానీ వాటికి ముక్కుకు ఒక తాడేస్తారు కదా, దాన్నే మోతాడు అంటాం అన్నమాట. మౌఖలి కాకి, ఇది చాలాసార్లు రిపీట్ అయినది. మృచ్ఛిలి దొంగిలించి. యోధుడు యుద్ధం చేయువాడు. రక్కసి వజ్జ రాక్షసుల గురువు. రాజభృత్యులు రాజును సేవించువారు. రేయి రాత్రి, రాతిరి. రోయుట అసహించుకొనుట, చీదరించుకొనుట. లలి క్రమం. లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థం. లిబ్బులు సంపద, ధనం. లిబ్బి రాశి, ఒక రాశిని కూడా లిబ్బి అనొచ్చు. లేబరీ అంటే కూలి పనివారు. లేసం అంటే కొంచెం, లిటిల్ బిట్ అనే మీనింగ్ అనమాట. వంగడం అంటే జాతి, వంశం అనే అర్థాలు వస్తాయి. వక్తృత్వం అంటే ఉపన్యాసం అనే అర్థం వస్తుంది. వగ వచ్చేసి బాధ అనే అర్థం. వడి అంటే వేగం. వదరుబోతు ఎక్కువగా మాట్లాడేవారు. వసపిట్ట వీళ్ళని వదరుబోతు అంటారు. వలువలు వచ్చేసి వస్త్రాలు మరియు బట్టలు. వసుమతి
భూమి. వాంఛ కోరిక. వాగర్థం మాట యొక్క అర్థం. వాగ్మి వక్త, యుక్తియుక్తముగా మాట్లాడువాడినే వాగ్మి అంటారు. ఓకేనా. నెక్స్ట్ వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం. వాయసము కాకి. వాయి నోరు. వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ. విద్వత్తు పాండిత్యం. విమతులు అంటే శత్రువులు అన్నట్టు. విషాదం అంటే బాధ. విషపు మేతరి శివుడు. వీడ్వడు వేరగు. పెట్టి జీతం లేని పని. వెన్నుడు విష్ణువు. వేవురు 1000 మంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా వేసరి అంటే విసుగు చెంది. వ్రతము నియమం, ఉపవాసాది పుణ్యకార్యం, నోము. వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట. సఖ్యం సాధ్యం. సమయించు శాంతించు తగ్గు. శోచనీయం శోకింపదగనిది. శ్రుతం వినబడినది విన్నది అన్నమాట. శ్రోత వినేవాడు, చెప్తుంటే వింటాం కదా, మనల్ని శ్రోతలు అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వింటున్నారు క్లాస్ అంటే మీరు శ్రోతలు అంటే వినేవాళ్ళు అనమాట. స్లధనం అంటే శిథిలం కావడం. సఖి చెలి. సఖుడు స్నేహితుడు, సోపతిగాడు, దోస్తు. సన్నాహం సిద్ధం. సమరం యుద్ధం. సరాగమం ఒద్దిక. ససేమిరా ఎట్టి పరిస్థితుల్లోనూ. సహోదరులు సోదరులు. సాత్వికుడు సాధు స్వభావి. సిరి ధనం. సిద్ధి సిద్ధించుట. సుభిక్షం కరువు కాటకములు లేనిది. జుబేదారులు ఒక సభకు అధికారి, సేవలో ఒక అధికారి అన్నట్టు. సురభి అంటే ఆవు. సురకరువలి సురగాలి, సురగాడ్పు. సృజించు సృష్టి చేయు, కలుగచేయు. సేక్ సింథి సుందరి, మస్క్యూరి ఎల్లోడు, కావలికార్, విఆర్ఏ ఇట్లాంటివన్నీ కూడా మనకి సేక్ సింధ్ కిందకి వస్తాయి. స్మృతి అంటే జ్ఞాపకం, గుర్తుంచుకోవడం అంటాం కదా, యాదిలో ఉంచుకోవడం. క్షయం నశించేది. క్ష్మాపతి భూమికి భర్త, రాజు. క్షితిధరం పర్వతం, గుట్ట అనే మీనింగ్స్ వస్తాయి. ఇక్కడి వరకు మనకి 9th క్లాస్లో ఉన్న కంప్లీట్ అర్థాలు అయితే అయిపోయినాయండి. పర్యాయపదాలు, నానార్థాలు కూడా వీడియో ఉంది, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. 6th నుంచి ఇప్పుడు 9th క్లాస్ వరకు కంప్లీట్ అయినాయి. 10th క్లాస్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.